హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 4F Vlogs. నేను మీ ప్రశాంత్. అండ్ బేసికల్గా నేను వచ్చేసి హిట్ 3 మూవీ ఖచ్చితంగా చూస్తానండి. బాబు వీడు హిట్ 3 గురించి చెప్తున్నాడు, తమిళనేమో వేరేది పెట్టారు అంటే నేను హిట్ 3 ఎందుకు చూస్తానంటే దీనికోసం. శైలేష్ సారీ, ఒకవేళ 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? But here is a non-spoiler review about the movie called Court, and director వచ్చేసి written and directed by Ram Jagadish, producer వచ్చేసి నాని గారు, and starring actors వచ్చేసి రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, శివాజీ గారు, ప్రియదర్శిని అండ్ ఎక్సెట్రా చాలా వరకు యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ బేసికల్గా ఇక్కడ జోనర్ వచ్చేసండి కోర్ట్ డ్రామా జోనర్. నాకు కోర్ట్ డ్రామా జోనర్ అంటే చాలా ఇష్టం. నేను చాలా వరకు యూట్యూబ్లో వెళ్ళి బెస్ట్ కోర్ట్ డ్రామా జోనర్ టాప్ 10 ఉన్నవి అన్ని మోస్ట్ పాసిబుల్ అన్నీ చూసేస్తా. మీరు కూడా కోర్ట్ జోనర్ మూవీస్ ఇష్టం ఉంటే ఏ మూవీ ఇష్టమో ప్లీజ్ కామెంట్ బిలో చేయండి. కమింగ్ టు ద కోర్ట్ మూవీ అండి, కొన్ని మూవీస్ ఏంటంటే బయటికి వచ్చినాక మనకి ఆలోచనలో పడేస్తుంది. దాని మెయిన్ కారణం యాక్టర్స్. ఈ మూవీలో కూడా సేమ్ థింగ్. మీరు బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క యాక్టర్ మీకు లోపల రన్ అవుతూనే ఉంటారు. అది శివాజీ గారైనా సరే, రోషన్ అయినా సరే, అట్ ద సేమ్ టైం ప్రియదర్శిని అయినా సరే, ఆ క్యారెక్టర్స్ ఎంతవరకు అంత యాక్ట్ చేస్తూ మనకు బయటకు వచ్చినా గుర్తుంటారు. దట్స్ వాట్ అన్ కోర్ట్ మూవీ. ప్రతి ఒక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ లోపల స్టోరీలోకి వెళ్ళకముందు యాక్టర్ పర్ఫార్మెన్స్ చెప్తుంది. ఎందుకంటే నాకు బయటకు వచ్చిన తర్వాత ఒక 20-30 మినిట్స్ తర్వాత యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మైండ్లోకి వచ్చేసింది స్టోరీ కంటే. బికాస్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ అండ్ సేమ్ టైం ఒక్కొక్క క్యారెక్టర్ సూటబుల్ యాక్టింగ్స్ అండి ప్రతి ఒక్క క్యారెక్టర్కి. దిస్ ఈస్ ద మెయిన్ బికాస్ ఆఫ్ ముందే నేను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నా. అండ్ కమింగ్ టు ద స్టోరీ లైన్, చంద్రశేఖర్ అని ఒక అబ్బాయి ఎవరైతే జాబ్లెస్లో ఉంటారో, జాబిలి అని ఒక అమ్మాయిని ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయిని లవ్ చేసిన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటిది. అండ్ వాళ్ళ ఫాదర్ శివాజీ వచ్చేసి మంగాపతి క్యారెక్టర్ చేశారు. మంగాపతికి తెలిసిన తర్వాత మంగాపతి వెళ్ళేసి పాక్సో కేసు వేస్తే అబ్బాయి మీద అసలుకు ఎలా బయటికి వచ్చాడు, ఎవరు బయటికి తీసుకొచ్చారు అనేది జస్ట్ స్టోరీ లైన్ అండి. స్టోరీ లైన్ మీకు చూసింటే సింపుల్, అరే ఒక కేసు వేస్తాడు, ఆ కేసు నుంచి బయటికి ఎలా వచ్చింది అని మాత్రమే మీకు అర్థమవుతుంది. బట్ మీకు మూవీకి వెళ్తే అర్థమవుతుంది అసలు కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి. జనరల్గా మనకి తెలిసింది ఏంటంటే మూవీస్లో జస్ట్ ఏదో కోర్ట్ వేసేస్తారు, కోర్ట్ రూమ్లో వేసేస్తారు, అదొకటి కోర్ట్ లోపల జరిగే ఇన్సిడెంట్సే చూపెడతారు చాలా వరకు మూవీస్లో. బట్ ఈ మూవీలో మీరు ఎందుకు చూడాలంటే మీకు ఈ మూవీలో కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, కోర్ట్ లోపలికి వెళ్ళకముందు అసలు ఈ కేసుని ఎలా స్టడీ చేస్తారు, దట్స్ వాట్ విల్ కంప్లీట్లీ డీటెయిలింగ్గా చూపెడతారు ఈ మూవీలో. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సింది, మనం బాగా మాట్లాడుకోవాల్సింది ప్రియదర్శిని క్యారెక్టర్ పేరు వచ్చి సూర్య తేజ్. ఫస్ట్ హాఫ్ దాకా తను కూడా ఒక బ్యాక్ అండ్ స్టోరీ. బట్ వెన్ సెకండ్ హాఫ్ స్టార్టెడ్ ద మెయిన్ క్యారెక్టర్ తనది ఇంట్రడ్యూస్ అవుతుంది అండ్ తన చుట్టే స్టోరీ తిరుగుతుంది. ఇక్కడ మీకు కనపడుతుంది ఏంటంటే స్టోరీలో లవ్ ఒకటే ఉంటుంది, ఆ లవ్ తర్వాత కేసు ఉంటుంది. కేసు కోసమే లవ్ స్టోరీ రాసినట్టు ఉంటుంది బేసికల్గా. ఆ కేసుని అసలుకు జనరల్గా చూసుకుంటే అసలుకి ఈ రోజుల్లో ఇలాంటి ఫాల్స్ కేసెస్ ఎట్లా ఇస్తున్నారు జనాల మీద. అండ్ సేమ్ టైం ఈ కేసెస్ తర్వాత వాళ్ళ లైఫ్లో ఏమవుతున్నాయి, ఇలాంటివి బేసికల్గా సెన్సిటివ్ టాపిక్స్ అనేది కొంచెం ఈజీ వేలో టచ్ చేస్తారు డైరెక్టర్ గారు. యూ విల్ మస్ట్ అప్రిషియేట్ దట్. అండ్ సేమ్ టైం ఇంకొక క్యారెక్టర్ అండ్ మంగాపతి, శివాజీ గారు 90s అండ్ సేమ్ టైం దాని తర్వాత కోర్ట్. దిస్ ఈజ్ అ గేమ్ చేంజింగ్. తన కంబ్యాక్ కంప్లీట్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు ఒక్కసారి మూవీ చూసినాక శివాజీ క్యారెక్టర్ బయటికి వచ్చిన తర్వాత పనుకున్నప్పుడు గుర్తొస్తారు. అంటే ఇంత భయంకరంగా ఉంటారో ఫాదర్స్, అంటే ఇంత క్రూయల్గా చూపెట్టగలుగుతారు మూవీస్లో. దట్స్ వాట్ అనే క్యారెక్టర్ ఆఫ్ శివాజీ. మంగాపతి క్యారెక్టర్ అంటే శివాజీ అలా గుర్తుండిపోతుంది మీకు. నెక్స్ట్ యాక్టర్స్ వచ్చి రోహిణి గారిది ఒక్క డైలాగ్ కూడా ఉంటుందండి మూవీలో. అంటే సెకండ్ హాఫ్ దాకా ఒక్క డైలాగ్ చెప్తారండి, అది మొత్తం మూవీలో ఎంతైతే సైలెంట్గా తను ఉంటారో ఆ ఒక్క డైలాగ్తో ఆ మూవీ మొత్తం దానే మాట్లాడినట్టు అనిపిస్తుంది. దట్స్ వాట్ అండ్ పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. యూ విల్ లైక్ ద డైలాగ్. అండ్ సేమ్ టైం తన ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ యాక్టర్ వచ్చి రోషన్ అండ్ శ్రీదేవి ఎవరైతే హీరోయిన్ లాగా క్యారెక్టర్గా వాడారు ఈ మూవీలో. తనకి ఉన్న స్క్రీన్ ప్రెజెన్సీలో వాళ్ళు చేసింది బాగానే ఉంది. అండ్ సేమ్ టైం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇస్ సో గుడ్. అండ్ ఎక్స్పెషల్ రోషన్ ఈస్ డన్ అన్ ఫ్యాబులస్ జాబ్ అండి. ఎక్స్ప్రెషన్ అయినా లేకుంటే బయటకు వచ్చిన వారు గుర్తుంది అంటే తన క్యారెక్టర్ కూడా ఒక దానివల్లనే మీకు గుర్తుంది. ఎవరికైనా సరే
మీకు ఒక మూవీ చాట్ బస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది విజయ్ బోల్గేని. మీరు ఆల్రెడీ సాంగ్స్ వినింటారు. తప్పులు అడుగు సాంగ్ చాలా ఫేమస్ అవుతుంది యూట్యూబ్లో కూడా, మీరు వినకపోతే వినండి. అండ్ విజయ్ బోల్గేని గారిది ముందుది కూడా ఒక జనత అయితే కనుక ఆయన, లేకపోతే నానితోటి ఇంకొక మూవీ కూడా ఉంది. తన మ్యూజిక్ ఏంటంటే ఖచ్చితంగా ఒక సాంగ్ మాత్రం ఒక చాట్ బస్టర్ ఒక 2-3 months మన ప్లేలిస్ట్లో లూప్లో పెట్టుకొని వింటూ ఉంటాం, అలాంటి సాంగ్స్ ఇస్తారు. ఈ మూవీలో కూడా ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ వచ్చేసి కొంచెం డీసెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతారండి. మీకు ఆ మ్యూజిక్ వల్ల సీన్ ప్రెజెన్సీ 70% అయితే 30% యాడ్ ఆన్ ఈ మ్యూజిక్ వల్ల అయితే 100% ఆ మూవీకి వచ్చిందంటే తన మ్యూజిక్. ఆ మూవీకి కొంచెము ఆ ఎలివేషన్స్ పడ్డాయి అంటే మ్యూజిక్ వల్ల కూడా. కొన్ని సీన్స్ దగ్గర మీరు ఏడవడం చేయడమైనా, కొన్ని సీన్స్ దగ్గర క్లాప్స్ కొట్టడానికి మీరు రెడీ అయినా కూడా జస్ట్ ఫస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, సెకండ్ వచ్చేసి మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ కొట్టాడు. సెకండ్ హాఫ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పాడేశాడు. సారీ అండి, ఒక మెయిన్ పర్ఫార్మెన్స్ని మర్చిపోయాను, మెయిన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ సాయి కుమార్ గారు అండి. అసలు సాయి కుమార్ గారు మళ్ళీ ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్, శివాజీ గారికి ఎట్లయితే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందో సాయి కుమార్ గారు కూడా సేమ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక ఇంటర్వెల్లో మొత్తం ఇంటర్వెల్లో ఇంకా చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి. నేను సేమ్ చెప్పినట్టు ప్రియదర్శిని క్యారెక్టర్ అయినా ఎవరిదైనా సాయి కుమార్ కూడా ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ ఉంటుందండి. ఆ డైలాగ్కి అంటే మీకు ఆ యాక్టింగ్కి మీ కళ్ళ నుంచి నీళ్ళు రావడము అంటే క్లాప్స్ కొట్టబుద్ది అవన్నీ కూడా ఒకసారి రావడం జరుగుతుంది. దట్స్ వాట్ అని అంటే యాక్టర్స్ ఇలా యాక్ట్ చేస్తే అంటే జీవించి చేస్తే మీకు ఆ ఫీలింగ్ ఇలా ఉంటుందా అనిపించే యాక్టింగ్ అంటే ఖచ్చితంగా మూవీలో ప్రతి ఒక్కరు ఇచ్చారు. అండ్ లాస్ట్ కమింగ్ టు ద డైరెక్టర్ అండి. డైరెక్టర్ రామ్ జగదీష్ ద ఫస్ట్ డెబ్యూ మూవీ అంటే మీరు అసలు నమ్మరు. అంటే ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద అండ్ సేమ్ టైం ఇంతమంది యాక్టర్స్ని, ఇంతమంది అది కూడా సీనియర్ యాక్టర్స్ని పెట్టుకొని అస్సలు ఊహించారండి. చాలా 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 రైటింగ్ లైన్స్ అనేవి చాలా బాగా రాసుకున్నారు. సేమ్ థింగ్ ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ కూడా మీకు ల్యాక్ ఫీలింగ్ అనేది కూడా లేకుండా ఎక్కడెక్కడ గ్రిప్పింగ్ పెట్టాలి. కోచింగ్ ఏదో ఖచ్చితంగా ప్రతి ఒక్క దగ్గర గ్రిప్పింగ్ అనే వెళ్తూ ఉంటుంది, ఎక్కడ కూడా మీరు డౌన్ అవ్వరు. అండ్ ప్రియదర్శిని ఎప్పుడు అన్నదాకా బల్గం, ఈరోజు కోట్ అంతే అండి, ఎక్కువ చెప్పలేం. తను ఎంచుకున్న స్టోరీ లైన్స్ మధ్యలో ఒక ఫ్లాప్ అలా వచ్చినా కూడా డెఫినెట్లీ ఇట్స్ అ టాప్ నాచ్ అండి. దానిలో ప్రియదర్శిని స్టోరీ సెలెక్షన్ మాత్రం మనం అసలు వెంకలు పెట్టుకోలేము. ఐమ్ కమ్మింగ్ టు ద లాస్ట్ ప్రొడ్యూసర్ నాని గారు వచ్చేసరికి ఏంటంటే మనం ఇంటర్వ్యూలో కూడా చూసాము, ప్రియదర్శిని ఇంటర్వ్యూలో, అరే మీరు నెక్స్ట్ ప్రొడ్యూసర్ నాని కదా మీకు అని ప్రియదర్శిని చిరంజీవి గారు నాని కదా అయితే ఖచ్చితంగా హిట్టే అనే మాటలు వచ్చినాయంటే జస్ట్ ఇమాజిన్ తను తీసిన 2-3 సినిమాలైనా నాని గారు టాప్ నాచ్ మూవీస్ అన్నీ కూడా అంటే అన్నీ కూడా మ్యాక్సిమం హిట్, బ్లాక్ బస్టర్. అంటే ఇప్పుడు కూడా మనం ఒక నమ్మకం పెట్టుకోలేదు ఏంటంటే నాని ప్రొడ్యూసింగ్ చేస్తున్నట్టు ఆ మూవీ కోట్ తర్వాత ఖచ్చితంగా ఆ మూవీ హిట్టే. అండ్ ఇదే అండి. బట్ నేను ఇంకొకటి క్లియర్గా చెప్తున్నాను, మూవీ థియేటర్స్ ఓటీటీకి వచ్చేస్తుంది, ఓటీటీలో చూసుకోవచ్చు అనే మూవీ ఇది కాదు. మీరు వెళ్తేనే ఇలాంటి మూవీస్ చాలా వస్తాయి. ఇలాంటి కోడ్ డ్రామాస్ అయినా లేకపోతే ఇంత సెన్సిటివ్ టాపిక్స్ మీద టచ్ చేసే డైరెక్టర్స్ అయినా బయటికి వస్తారు. ఎట్లా హోలీ ఉంది ఇప్పుడు, నెక్స్ట్ సాటర్డే సండే లాంగ్ వీకెండ్, ఏదో ఒక రోజు వెళ్ళేసి సినిమా చూడండి. డెఫినెట్లీ నేను చెప్పగలదు ఇది 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా కాదు, బికాస్ ఇట్లాంటి దానికి మనం వెళ్ళము. బట్ వెళ్ళండి, వెళ్తే కూడా కొత్త డైరెక్టర్స్ వస్తారు మన ముందుకి, ఎంకరేజ్ న్యూ టాలెంట్. అండ్ సేమ్ టైం మనం ఎప్పుడు ఓల్డ్ ఏవైతే మాస్ ఫైట్లు అవి కాకుండా ఇలాంటి సినిమాలు కూడా వెళ్తే జస్ట్ ఎంకరేజ్ చేసినట్టు. అంటే ఏమన్నా సారీ ఇంకా మూవీ పిక్ ఎపిసోడ్ 3 అనేది నెక్స్ట్ రేపు రాబోతుంది, అది చూసేసాం. బట్ మా వర్క్ ప్రెజర్స్ వల్ల ఇంకా మేము షూట్ చేయలేదు. రేపటి లోపల మూవీ పిక్ 3 కూడా రావడం జరుగుతుంది. సేమ్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో నేను పెడతాను, జస్ట్ గో అండ్ వాచ్ దట్. థ్యాంక్ యూ. అండ్ చాలా కష్టపడుతున్నాం, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మూవీస్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.